అనగనగా ఒక అడవిలో ఒక కుక్క ఉండేది. ఆ అడవి కుక్క ఆహారం కోసం అడవంతా తిరుగుతూ ఉండేది. రోజు అడవంతా తిరిగి నీరసించిపోయేది. ఏంటో ఎంత వెతికినా ఏమీ దొరకడం లేదు, ఇంకెన్ని రోజులు పస్తులుండాలో అని బాధపడేది. అయితే ఆ అడవి కుక్కకు ఒకరోజు ఒక మంచి మాంసం ముక్క ఒకటి దొరుకుతుంది. చాలా రోజులకు నాకు ఎంతో ఇష్టమైన ఆహారం ఒకటి దొరికింది, కానీ దీన్ని ఇతర జంతువులు చూస్తే లాక్కుని పోయి తినే ప్రమాదం ఉంది. వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళి గుట్టు చప్పుడు కాకుండా ప్రశాంతంగా దీన్ని తినాలి అని అనుకుని సంతోషంగా ఆ అడవి కుక్క మాంసం ముక్కను నోటితో పట్టుకొని తన ఇంటి వైపుకు బయలుదేరుతుంది. దారి మధ్యలో పులి గాండ్రింపు వినిపించడంతో అది విన్న అడవి కుక్క ఆ పులి ఇటే వస్తుంది. అది నన్ను చూస్తే ఇంకేమైనా ఉందా, ఈ మాంసం ముక్కతో పాటుగా నన్ను కూడా చంపుకుని తింటుంది అని వెంటనే ఒక చెట్టు చాటున దాక్కుంటుంది ఆ అడవి కుక్క. ఆ కుక్కని చూడకుండా అక్కడి నుండి పులి ముందుకు వెళ్లడంతో ఆ అడవి కుక్క మళ్ళీ మాంసం ముక్కను నోటితో కరుచుకుని తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది. తన ఇంటికి వెళ్లే దారిలో ఒక నది ఉంటుంది. ఆ నది దాటుతుంటే నీటిలో తన ప్రతిబింబమే కనిపిస్తుంది ఆ కుక్కకు. తన ప్రతిబింబాన్ని చూసుకుని వేరే కుక్క అని భ్రమపడుతుంది. అరెరే, ఆ కుక్క నోట్లో కూడా మాంసం ముక్క ఉందే, అది కూడా నాకు దక్కితే ఎంత బాగుంటుందో, ఇంచక్క 2 మాంసం ముక్కలను 2 రోజులు హాయిగా తినచ్చు అని దాని మనసులో అనుకుంటుంది. ఆ నీటిలో ఉన్న కుక్క మాంసం ముక్కను విడిచిపెట్టాలంటే ముందు నేను గట్టిగా అరవాలి అని నీటిలో ఉన్న కుక్కను చూసి అరుస్తుంది. అలా అరిచిన వెంటనే ఆ అడవి కుక్క నోటిలో ఉన్న మాంసం ముక్క ఆ నీటిలో పడిపోతుంది. అయ్యో, ఆ ముక్క కోసం చూస్తే నా నోటిలో ఉన్న మాంసం ముక్కను కూడా నీటిలో పడివేసుకున్నాను, నిజంగానే ఇవాళ ఆకలితో ఉండడం తప్పదు అని చాలా బాధపడుతుంది ఆ అడవి కుక్క. తరువాత నీటిలో ఉన్నది కూడా తన ప్రతిబింబమే అన్న నిజాన్ని గ్రహిస్తుంది. అత్యాశకు పోకుండా ఉన్న మాంసం ముక్కను చక్కగా ఇంటికి తీసుకుని వెళ్ళి తింటే ఎంత బాగున్నో అని చింతిస్తుంది. మళ్ళీ ఆహారం కోసం వెతకడం ప్రారంభిస్తుంది ఆ అడవి కుక్క. ఈ కథలోని నీతి ఏమిటంటే, అత్యాశకు పోతే మన దగ్గర ఉన్నదాన్ని కూడా పోగొట్టుకుంటాము అని అర్థం. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.